నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాము. ఈ రోజు వీడియోలో ఈ యొక్క 5 ఐకానిక్ టవర్స్ సంబంధించిన వర్క్ స్టేటస్ ఎంతవరకు వచ్చింది ఏంటనేది కూడా క్లియర్గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకా కొంతమందికి అయితే సైట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం మీరు ఏవైతే టవర్ చూస్తున్నారో అది ఐకానిక్ టవర్ 1 అండి. ఈ యొక్క ఐకానిక్ టవర్ 1కి సంబంధించి షాపుర్జీ ఫాలెంజ్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం జరుగుతుంది. ఇదివరకు మీరు ఇటు సైడ్ చూసుకున్నట్లయితే రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతూ ఉండే. ఇప్పుడు కాంక్రీట్‌తో అయితే ఫిల్ చేశారనమాట. అలాగే మెయిన్ టవర్ దగ్గర చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ అలాగే లెఫ్ట్ అండ్ రైట్ 2 వైపులా కూడా డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ అయితే ఇన్‌స్టాల్ చేసేసారండి. ఫ్రంట్ సైడ్ అయితే ఇంకొక 3 కాలమ్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అలాగే మెయిన్ టవర్ ఏదైతే ఉందో, ఆ టవర్ దగ్గర మీరు చూసుకుంటున్నట్లయితే ఎంత వర్క్ జరుగుతుందో చూడండి. ఇదివరకు వీడియోస్‌లో మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క క్లైంబింగ్ ప్రొఫైల్ రెడ్‌గా ఏదైతే ఉందో అవన్నీ కూడా క్లైంబింగ్ ప్రొఫైల్ అనమాట. అవన్నీ కూడా మనకు నిలువుగా అయితే ఇదివరకైతే ఇన్‌స్టాల్ చేసుకుంటా ఉండే. అదంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు చూడొచ్చు పైన ఏ విధంగా ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారో. పైన ఇన్‌స్టాల్ చేసుకున్నటివన్నీ గడ్డర్‌లనైతే అంటారంట అండి. అవేంటంటే మనకు ఒక్కొక్క ఫ్లోరు మూవ్ అవుతూ ఇస్తుంది కదా! అలా ఎళ్ళే కొద్దికి ఇది కూడా హైటు వెళ్తుందనమాట. ఇప్పుడైతే ఒక లెవెల్ వరకు కోర్ వాల్ నిర్మాణం కంప్లీట్ అయిన తర్వాత, ఇప్పుడు మరో ఫ్లోర్ వరకు కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకొని, ఇప్పుడు ఈ యొక్క గడ్డర్‌లనేది పైననేది ఇన్‌స్టాల్ చేసుకోవడం జరుగుతుంది. మీరు చూడొచ్చు ఆ యొక్క రెడ్‌గా కనిపిస్తున్న దగ్గరకి. వాటన్ని సైడ్ కూడా ఒక వంపులాగా ఉంది చూడండి. వాటికైతే రిమైనింగ్ అన్ని కాంపోనెంట్స్ కూడా కనెక్ట్ చేసి, ఆ విధంగా అయితే ఒక్కొక్క ఫ్లోర్ హైట్ పెంచుకుంటూ వెళ్తారు. ఫ్లోర్ హైట్ పెరిగే కొద్దికి యొక్క గడ్డలు కూడా అలా మూవ్ అవుతూ ఉంటుందన్నమాట పైకి. వాటికి సంబంధించి ఇన్‌స్టాలేషన్ వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యి కూడా ఆల్మోస్ట్ ఒక 70% అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. ఇదివరకు వీడియోలో చూసుకుంటున్నట్లయితే మనకు క్లైంబింగ్ ప్రొఫైల్ కిందంతా కూడా ఇన్‌స్టాలేషన్ చేసేసుకో అన్నారు. ఇప్పుడు గడ్డర్‌లయితే పైన ఇన్‌స్టాల్ చేస్తున్నారండి. అలాగే చుట్టూ కూడా ఇదివరకు కాంక్రీట్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఐకానిక్ టవర్ 2 దగ్గరికి నోడ్ అయితే రావడం జరిగింది. అది అన్‌లోడ్ చేసుకొని ఐకానిక్ టవర్ 2 దగ్గరైతే నోడ్ ఇన్‌స్టాలేషన్‌కి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యున్నాయి. ఆల్రెడీ 3 నోడ్ల వరకైతే ఇన్‌స్టాల్ చేసుకోనున్నారండి. నాలుగో నోడ్ కూడా ఇప్పుడే రావడం జరిగింది. లారీ నుంచి అయితే అన్‌లోడ్ చేసుకొని బ్యాక్ సైడ్ అయితే రెడీ చేసుకుంటున్నారు. అక్కడైతే ఇన్‌స్టాల్ చేస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఐకానిక్ టవర్ 2 దగ్గర. ఇవి కూడా ఆల్మోస్ట్ ఒక 100% అయితే కంప్లీట్ అవ్వడానికొచ్చాయి క్లైంబింగ్ ప్రొఫైలు. అది కంప్లీట్ అయిన తర్వాత ఇందాక మీరు చూసారు గదా! పైనంతా కూడా ఏ విధంగా ఇన్‌స్టాల్ చేసుకోనున్నారో గడ్డర్‌లని. అవి ఇన్‌స్టాల్ చేసుకుంటారనమాట. ఆ గడ్డర్‌లనేటివి ఏంటంటే మొత్తం ఈ రెండిటి దగ్గర మనకు ఈ జాక్ సిస్టమ్ కూడా ఉంటుందనమాట. ఈ జాక్ సిస్టమ్ ద్వారా ఒక్కొక్కటిగా ఫ్లోర్ హైట్ పెరుగుతూ వెళ్తుంది. సో, ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 అండ్ 2కి సంబంధించి షాపురి ఫాలెంజ్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం జరుగుతుందండి. ఈ 2 కూడా మనకు 39 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుంది. చూడండి ఏ విధంగా జరుగుతున్నాయో. అలాగే మనకు నాన్ టవర్ ఏరియాలో కూడా కాంక్రీట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి ఆల్మోస్ట్ ఆల్ అయితే. బ్యాక్ సైడ్ ఇప్పుడు ఒక లెవెల్ వరకు కోర్ వాల్స్ ఏదైతే గోడ నిర్మిస్తారో అదంతా కూడా కంప్లీట్ అయింది కదా! ఇప్పుడు మరీ హైట్ పెంచుకోవడానికి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చాలా ఫాస్ట్‌గానే జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు ఐకానిక్ టవర్ 1 అండ్ 2 దగ్గర. అలాగే 1 దగ్గర ఇదివరకు ఒక టవర్ క్రేన్ అయితే నిర్మించుకోనుండే. ఇప్పుడు మరో టవర్ క్రేన్ కోసం అయితే ఇన్‌స్టాలేషన్‌కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ మీరు చూస్తున్న టవర్ ఐకానిక్ టవర్ 3 అండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఏదైతే కోర్ వాల్ గోడలాగా నిర్మించున్నారో వాటన్నిటి కూడా చూడండి పెయింటింగ్ వర్క్ కూడా కొంతవరకు స్టార్ట్ అయింది. ఏ కలర్ వేస్తున్నారో చూడొచ్చు. గ్రే కలర్ అయితే రావడం జరుగుతుందండి. అలాగే మీరు చూసుకున్నట్లయితే టవర్ 3 దగ్గర కూడా ఒక లెవెల్ వరకు వర్క్స్ అనేది చాలా బాగా కంప్లీట్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఫ్రంట్ మరో లెవెల్ వరకు హైట్ అయితే పెరిగుంది మీరు చూడొచ్చు. అలాగే చుట్టూ కూడా ఏదైతే ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకోనున్నారు. బ్యాక్ అంతా కూడా ఇదివరకు మనకు కాంక్రీట్‌కి సంబంధించి రీఇన్ఫోర్స్‌మెంట్ కాంక్రీట్ వర్క్స్ అయితే జరిగున్నాయి కదా! అక్కడంతా కూడా ఇసుకంతా కూడా తోలి మొత్తం కూడా చదునైతే చేసుకోవడం జరుగుతుంది బ్యాక్ సైడ్ అంతా కూడా. అలాగే బ్యాక్ సైడ్ ఏదైతే ఈ యొక్క కోర్ వాల్ గోడలాగా నిర్మిస్తున్నారో బ్యాక్ సైడ్ అంతా కూడా క్లీనింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చండి. ఈ యొక్క రోలింగ్ సిస్టమ్ కూడా ఇన్‌స్టాల్ చేసుకోవడం అయితే జరుగుతుంది. చాలా అంటే డే బై డే వర్క్ అనేది చాలా వరకు ఈ యొక్క ఐకానిక్ టవర్స్ దగ్గరైతే చేంజ్ అవుతూ వస్తుంది. మీరు ఫ్రంట్ చూసుకున్నట్లయితే నోడుకి సంబంధించి అన్‌లోడ్ చేసుకొని ఇప్పుడు ఇన్‌స్టాల్ చేసుకోవడానికైతే రెడీ చేసుకుంటున్నారు ఫ్రంట్ సైడు. అది గనుక ఇన్‌స్టాల్ చేసుకుంటే ఫ్రంట్ సైడు 3 నోడ్లయితే ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ అయిపోతుందండి. ఈ యొక్క ఐకానిక్ టవర్ 2 దగ్గర ప్రస్తుతం ఈ యొక్క నోడుకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఏదైతే ఇప్పుడు ఈ యొక్క టవర్ క్రేన్‌తో కిందున్న నోడ్‌నైతే బెల్ట్‌తో అయితే కడుతున్నారండి. అదయిన తర్వాత మనకు ఫ్రంట్ సైడ్ 2 కాలమ్స్ అయితే రెడీ చేస్తున్నారు చూడండి.
అక్కడైతే ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. అలాగే ఐకానిక్ టవర్ 3 ఫ్రంట్ సైడ్ కూడా ఇప్పుడు ఫ్రంట్ ఉన్న వాల్స్కి సంబంధించిన వర్క్స్తో పాటు కాంక్రీట్కి సంబంధించిన వర్క్స్ కోసం ఈ యొక్క రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ అయి ఉన్నాయి చూడొచ్చు. నెక్స్ట్ వీక్లో ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుంటారండి. అవన్నీ కూడా ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా అన్లోడ్ చేసి అయితే పెట్టుకున్నారు ఫ్రంట్ సైడ్ రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ కోసం. ఇవన్నీ కూడా నాన్ టవర్ ఏరియా అనమాట. దాదాపుగా 9 ఎమ్యూనిటీ బ్లాక్స్ అయితే వస్తాయండి. ఈ యొక్క 5 ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే వాటికి సంబంధించినంత కూడా కింద కాంక్రీట్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మీరు చూస్తున్న టవర్ ఐకానిక్ టవర్ 4 అనమాట. ప్రస్తుతం 4కి సంబంధించిన విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ అంతా కూడా ఒక లెవెల్ వరకు ఈ యొక్క క్లైంబింగ్ ప్రొఫైల్ కానీ అలాగే వాల్ ఫ్రమ్ వర్క్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని బ్యాక్ సైడ్ అయితే ఒక లెవెల్ ఫ్రంట్ సైడ్ ఏదైతే ఉందో ఆ లెవెల్ వరకు రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ షట్టర్స్ అయితే ఇన్స్టాలేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి చూడండి. అలాగే చుట్టూ కూడా మనకు ఈ యొక్క డయాగ్రామ్కి సంబంధించిన కాలమ్స్ అవన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకోవడం అయితే జరిగింది. ఇది కూడా మనకు ఏదైతే ఈ యొక్క ఐకానిక్ టవర్ 3 ఉందో ఆ లెవెల్ వరకు వచ్చేస్తుంది అనమాట. ఆల్మోస్ట్ ఆల్ ఫ్రంట్ అంతా కూడా ఒక లెవెల్ వరకు హైట్ అయితే పెరిగింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా అదే లెవెల్ వరకు రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి చూడండి. అవన్నీ కూడా షట్టర్స్ అవన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకొని కోర్ వాల్స్ అయితే నిర్మించుకుంటారు. అలా నిర్మించుకొని ఏదైతే ఈ యొక్క అన్ని కాంపోనెంట్స్ యూజ్ చేసి ఏసిఎస్ టెక్నాలజీ ఏదైతే ఈ యొక్క ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ ద్వారా ఒకేసారి జంపింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఆ విధంగా మనకు ఒక్కొక్క ఫ్లోర్ నిర్మించడానికి 12 రోజులైతే పట్టడం జరుగుతుందండి. చుట్టూ కూడా ఈ యొక్క డయాగ్రామ్కి సంబంధించిన కాలమ్స్ అవన్నీ కూడా ఇన్స్టాల్ చేసేసుకున్నారు. అలాగే ఈ యొక్క ఐకానిక్ టవర్ 4 ఫ్రంట్ సైడ్ ఏదైతే ఉందో ఇది వరకు మీరు చూసుకున్నట్లయితే రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ అవైతే జరుగుతూ ఉండే. ఇప్పుడు ఇక్కడంతా కూడా మనకు కాంక్రీట్తో అయితే ఫిల్ చేసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు మనకు ఫ్రంట్ సైడ్ ఐకానిక్ టవర్ ఎగ్జాక్ట్ ఫ్రంట్ సైడ్ కూడా ఇప్పుడు రీఇన్ఫోర్స్మెంట్ వర్క్ చేసుకోవడానికి క్లీనింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అక్కడ. కిందంతా కూడా ఏదైతే బేసిక్ లెవెల్‌లో కాంక్రీట్ వేస్తారో వాటన్నిటి మీద అయితే వాటర్ ప్రూఫ్ షీట్ చేసుకొని రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఇక్కడ రీఇన్ఫోర్స్మెంట్ వచ్చేసి గ్యాట్ టవర్ చుట్టూ అండి. గ్యాట్ టవర్ లెఫ్ట్ సైడ్ అయితే చూస్తున్నారనమాట. చూడండి ఎలా జరుగుతున్నాయో. ఇదివరకు ఫ్రంట్ సైడ్ అయితే రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి కదా! అవన్నీ కూడా కాంక్రీట్‌తో అయితే ఫిల్ చేసేసారు. ఇప్పుడు దాని పక్కనే చాలా హెవీగా అయితే రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటూ రావడం జరుగుతుంది. అలాగే ఫ్రంట్ సైడ్ యొక్క ఏదైతే ఈ యొక్క కోర్ వాల్‌తో గోడలాగా నిర్మిస్తారో వాటికి సంబంధించి కూడా రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ ఒక లెవెల్ వరకైతే కంప్లీట్ చేసుకోనున్నారు. చూడండి ఏ విధంగా జరుగుతుందో. చాలా పెద్దగా అయితే ఈ యొక్క రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. అలాగే ఇక్కడ భారీ ఒక టవర్ క్రేన్ నిర్మించుకున్నారు. చూడొచ్చు ఇది సైడ్ అంతా కూడా. ఫ్రంట్ సైడ్ ఇదివరకు ఇక్కడ మనకు షట్టర్స్ అవన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకోండే కదా! ఇప్పుడైతే కోర్ వాల్ అయితే నిర్మించేసుకున్నారు. అలాగే మనకు ఏదైతే ఈ యొక్క క్లైంబింగ్ ప్రొఫైల్ వర్క్ ఫ్రమ్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అవుతుంటాయో వాటికి సంబంధించిన మెటీరియల్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. అన్‌లోడ్ చేసి అయితే పెట్టుకున్నారు. అలాగే ఈ యొక్క డయాగ్రామ్‌కి సంబంధించిన కాలమ్స్, నోట్స్ అవన్నీ కూడా రావడం జరుగుతున్నాయండి. ఆల్మోస్ట్ ఆల్ బ్యాక్ సైడ్ నోట్స్ అన్నీ కూడా ఇన్స్టాల్ చేసేసుకున్నారు. ఈ యొక్క గ్యాట్ టవర్ దగ్గర అయితే. బ్యాక్ సైడ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి నోట్స్ ఇన్‌స్టాలేషను. ఇప్పుడు సైడ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒకటి మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అలాగే ఫ్రంట్ సైడ్ 2 అయితే బ్యాలెన్స్ ఉన్నాయి. ఇటు సైడ్ రైట్ సైడ్ అయితే 2 బ్యాలెన్స్ ఉన్నాయి. అవి కంప్లీట్ అయితే ఈ యొక్క ఐకానిక్ టవర్ 5 ఏదైతే ఉందో గ్యాట్ టవరు కంప్లీట్‌గా ఈ యొక్క నోడ్ ఇన్‌స్టాలేషన్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. అలాగే చుట్టూ కూడా నాన్ టవర్ ఏరియా వైపు ఏదైతే మనకి ఇదివరకే లెఫ్ట్ సైడ్ అంతా కూడా కాంక్రీట్‌తో రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్, కాంక్రీట్ వర్క్స్ అయితే కంప్లీట్ అయ్యున్నాయో అక్కడంతా కూడా మనకు మట్టితో ఆ లెవెల్ వరకు కూడా క్లోజ్ చేస్తున్నారండి. చదును చేసుకుంటూ రావడం జరుగుతుంది. మళ్ళీ అక్కడి నుంచి పిల్లర్స్ లేపుకొని 3 ఫ్లోర్స్ బ్లాక్స్ అయితే నిర్మిస్తారనమాట. ఎమ్యూనిటీ బ్లాక్స్. వాటికి సంబంధించి కూడా పిల్లర్స్ హైట్ అయితే పెంచుకుంటారు. ఇదివరకే అటు సైడ్ అంతా కూడా మనకు కాంక్రీట్ అంతా ఒక లెవెల్ వరకు అయితే కంప్లీట్ చేసేసుకున్నారు. అలాగే మీరు చూడొచ్చు మరో లెవెల్ మరో ఫ్లోర్‌కి కూడా రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతుంటాయి ఇదివరకు వీడియోలో. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అంతా కూడా బ్యాక్ సైడ్ అంతా కూడా షట్టర్స్ అవన్నీ కూడా ఇన్స్టాల్ చేసేసుకున్నారు చూడండి. ఇప్పుడు వాటి మిడిల్‌లో కోర్ వాల్స్ అయితే కాంక్రీట్‌తో ఫిల్ చేసుకుంటూ కోర్ వాల్ అయితే నిర్మించుకుంటారు. చాలా ఫాస్ట్‌గా జరుగుతుందండి. ఈ యొక్క ఐకానిక్ టవర్స్ 5 దగ్గరలో అయితే ఎవ్రీడే చాలా అంటే చాలా మార్పయితే రావడం జరుగుతుంది. అలాగే మీరు బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఒక లెవెల్ వరకు క్లీనింగ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. వాల్స్ ఏదైతే నిర్మించారో బ్యాక్ సైడ్ అంతా కూడా మీరు చూడొచ్చు. మట్టి అవన్నీ కూడా తోలి చదును చేసుకోవడం అయితే జరుగుతుంది. చూడొచ్చండి. ప్రస్తుతం మీరు చూస్తున్న టవర్ ఐకానిక్ టవర్ 4 అనమాట. చూస్తుండగానే ఎంత హైట్ లేసేస్తుంది చూడండి. ఆల్మోస్ట్ ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే ఈ రేంజ్ ఫ్రంట్ ఏదైతే లెవెల్ ఉందో ఆ రేంజ్ వరకు ఇప్పుడు షట్టర్స్ అవన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఫ్రంట్ సైడ్ అంతా కూడా షట్టర్స్ అవన్నీ కూడా ఇన్స్టాల్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు కోర్తో వాల్ అయితే నిర్మించుకుంటారు. అలాగే చుట్టూ కూడా
ఏదైతే ఈ యొక్క డయాగ్రిడ్కి సంబంధించిన కాలమ్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ చేసేసుకున్నారు. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు ఐకానిక్ టవర్ 3 అయితే చూడండి ఎంత హైట్ పెరిగిపోయిందో. ఫ్రంట్ సైడ్ ఆల్మోస్ట్ ఇంకొక కొంచెం హైట్ అయితే పెరిగిందండి. అలాగే డయాగ్రిడ్కి సంబంధించిన కాలమ్స్తో పాటు నోట్స్ ఇన్స్టాలేషన్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ యొక్క 3 దగ్గర అయితే. చూడండి అంటే డే బై డే ఈ యొక్క ఐకానిక్ టవర్స్ దగ్గర అనేది వర్క్ అనేది చాలా అంటే చాలా చేంజ్ అవుతూ రావడం జరుగుతుంది. చూడండి ఫ్రంట్ సైడ్ ఏ విధంగా హైట్ పెంచేశారో. ఇదేంటంటే ఆల్మోస్ట్ ఈ యొక్క ఏసీఎస్ టెక్నాలజీ యూజ్ చేసి ఏదైతే ఈ యొక్క జంపింగ్ ప్రక్రియ ఉంటుందో, అంటే మనకి ఏంటంటే ఒక్క ఫ్లోర్ ఒక్కసారి ఈ యొక్క షట్టర్స్ అన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఒక్కో ఫ్లోర్ కంప్లీట్ చేసుకుంటూ షట్టర్స్ అవన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకుని కోర్ వాల్ నిర్మించుకుంటూ అలాగే హైట్ అయితే పెంచుకుంటూ వెళ్ళిపోతారు. వాటికి సంబంధించి మీరు చూసుకున్నట్లయితే చూడండి ఏ రేంజ్లో ఉందో ఈ యొక్క ఐకానిక్ టవర్ 3 దగ్గర అయితే. 4 కూడా సేమ్ అదే లెవెల్కి అయితే రాబోతుందండి. అలాగే మీరు 5 దగ్గర చూసుకున్నట్లయితే చూడొచ్చు మరో లెవెల్కు కోర్ వాల్ నిర్మించుకోవడానికి షట్టర్స్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నారు. చూడండి వితిన్ మనకు గత వీడియోలో మీకు అప్డేట్ ఇచ్చాను అనమాట ఒక 5 days బ్యాక్ అయితే ఈ యొక్క గ్యాట్ టవర్ గురించి. ఇప్పుడు చూడండి గ్యాట్ టవర్ గురించి పైన అంతా కూడా షట్టర్స్ అవన్నీ కూడా ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేసుకున్నారు. చుట్టూ కూడా ఈ యొక్క ఎల్లో కలర్ ఉన్నది చూడండి వాల్ ఫ్రేమ్ వర్క్ ఇవన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది. అలాగే చుట్టూ కూడా నోట్స్ సంబంధించిన వర్క్స్ ఆల్మోస్ట్ బ్యాక్ సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సైడ్ అయితే ఇప్పుడు ఇంకోటి అయితే బ్యాలెన్స్ ఉంది, అటు సైడ్ ఇంకోటి బ్యాలెన్స్ ఉందండి. ఫ్రంట్ అయితే 2 అయితే బ్యాలెన్స్ ఉంది నోట్స్ అయితే. అవి కంప్లీట్ అయిపోగానే నోట్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి అనమాట ఈ యొక్క ఐకానిక్ టవర్ 5 దగ్గర అయితే. ఒక స్టెప్ ఐకానిక్ టవర్ 5 దగ్గర అయితే ఒక స్టెప్ ఫ్రంటే ఉందండి వర్క్ అనేది. ఈ యొక్క నోట్కి సంబంధించిన వర్క్స్ కానీ ఈ యొక్క కోర్ వాల్ నిర్మాణం కానీ ఇవన్నీ కూడా